హాయ్ అందరికీ. ఈరోజైతే నేను మీకు హిస్టరీ అంటే ఏంటి? అసలు హిస్టరీ అనేదాన్ని మనం ఎలాంటి ఆధారాలతో చెప్తామనేది చూద్దాం. ఫస్ట్ హిస్టరీ అనంటే పరిశోధన లేక అన్వేషణ అని చెప్తామనమాట. అంటే ఏదైనా ఒక దాని గురించి పరిశోధించే దానిని మనం హిస్టరీ అని అంటాం. దాని అర్థం. ఇది ఎలా వచ్చింది? హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి అయితే వచ్చింది. ఓవరాల్‌గా చెప్పాలంటే గతాన్ని పరిశోధించి అధ్యయనం చేసే శాస్త్రాన్నే మనం చరిత్ర అంటాం. అయితే ఇక్కడ గతాన్ని అధ్యయనం చేసే శాస్త్రం ఇంకోటి కూడా ఉంది. పురావస్తు శాస్త్రం అంటారు. అయితే ఈ 2 శాస్త్రాల మధ్య ఏంటంటే ఇది ఒక లక్ష్యమే కలిగి ఉంది. బట్ ఏంటంటే వేరు వేరు లక్ష్య సాధన మార్గాలు అవలంబిస్తాయి. అదెలా అంటే వీటి ఆధారాలు వేర్వేరుగా ఉంటాయన్నమాట. అదెలాగో చూద్దాం. గతాన్ని పరిశోధించి అధ్యయనం చేయడం అంటే అది ఎలా చేస్తాము అంటే చరిత్రని ఎట్లా తీసుకున్నాం? సాహిత్యం ద్వారా అధ్యయనం చేస్తుంది. అంటే రికార్డ్స్ అన్నమాట. అంటే ఒక గ్రంథాల గురించి స్వదేశీ గ్రంథం, విదేశీ గ్రంథం ఇట్లా గ్రంథాల మీద అధ్యయనం చేసేది చరిత్ర. అట్లాగే వస్తు అవశేషాల ద్వారా అధ్యయనం చేసేది పురావస్తు శాస్త్రం. ఇదెలా చేస్తాము? శాసనాలు, నాణేలు, కట్టడాలు, శిల్పాలు అలాగే త్రవ్వకాల్లో బయటపడిన ఒక అవశేషాలు గానీ, వస్తువులు గానీ వాటన్నిటి మీద చేసేది ఈ పురావస్తు శాస్త్రం అనమాట. అంటే దాన్నేమంటాం? పురావస్తు ఆధారాల కింద కన్సిడర్ చేస్తామనమాట. నెక్స్ట్ ఈ గ్రంథాల పైన మనం సాహిత్యం ద్వారా అధ్యయనం చేసినదంతా చారిత్రక ఆధారాలు, లిఖిత ఆధారాలు అంటామనమాట. అయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అనంటే ఈ శాసనాలు, నాణేలు చెప్పుకున్నాం కదా! ఫస్ట్ మనకి శాసనం అంటే ఏంటో తెలుసుకుందాం. ఏదైనా ఒక గట్టి ఉపరితలం పైన లిఖించబడిన, రాయబడిన శాశ్వత లిపిని శాసనం అంటాం. అంటే ఏంటంటే ఒక శిలాఫలకంలాగా ఉంటాయన్నమాట. ఆ శిలాఫలకం మీద ఏదైనా రాస్తే దానిని మనం శాసనం అంటాం. నెక్స్ట్ ఈ శాసనాలు 3గా చెప్తారు. ప్రశస్తి శాసనం, రాజాజ్ఞ శాసనం, దాన శాసనం. అంటే ప్రశస్తి అంటే ఏంటంటే పొగడ్త. ఆ టైంలో ఏంటంటే రాజు యొక్క గొప్పతనాల గురించి, విజయాల గురించి శాసనాలు వేసేవాళ్ళనమాట. దాన్ని మనం ప్రశస్తి శాసనం అంటాం. నెక్స్ట్ రాజాజ్ఞ శాసనం. రాజు తన ఉత్తర్వులను గానీ, ఆజ్ఞలను గానీ జారీ చేస్తూ వేస్తూ ఉంటారు కదా! వాటిని రాజాజ్ఞ శాసనం. నెక్స్ట్ దాన శాసనం. ఈ దాన శాసనం ఏంటి అనంటే ఈ శాసనాలు రాజులతో పాటు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఏస్తారు. ఈ రెండిటి ఏంటంటే 2 రాజులే ఏస్తారు. ఇదేంటంటే ప్రైవేట్ వ్యక్తులు వేస్తారంటే థర్డ్ పర్సన్ ఎవరో ఒకళ్ళు వేసేవారిని మనం దాన శాసనం కింద కన్సిడర్ చేస్తాం. అయితే ప్రశస్తి శాసనంకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే గౌతమిపుత్ర శాతకర్ణి వేసినటువంటి నాసిక్ శాసనం. నెక్స్ట్ రాజాజ్ఞ శాసనం అంటే అశోకుడు వేసినవన్నీ రాజాజ్ఞలే అనమాట. అంటే ఆయన అశోకుడు ఏం చెప్పాడంటే ఇలా ఉండండి, ఇలా ఉండండి అని తన ఆజ్ఞల్ని జారీ చేశాడనమాట. అవి రాజాజ్ఞ శాసనాలు అంట. నెక్స్ట్ దాన శాసనంకి ఇంకోటి ఏంటి అంటే తామ్రపలక శాసనం కూడా అని కూడా అంటారు. ఎందుకు అంటే వీటిని రాగి రేకులపై అయితే లిఖిస్తారట. అందుకని మనం తామ్రపలక శాసనం అంటాం. అయితే ఈ దాన శాసనాలు ఎట్లా అంటే ఏంటంటే ఇవి పురోహితులకు గానీ, మన మత సంస్థలకు గానీ ఇచ్చిన భూదానాల గురించి అయితే ఇందులో మనకి లిఖిస్తారంట. అంటే ఆ టైంలో ఎక్కువ బ్రాహ్మణులకి ల్యాండ్స్ అయితే దానం చేసేవాళ్ళు కదా రాజులు. అవి అట్లాంటివి దాన శాసనం కింద కన్సిడర్ చేస్తాము. అయితే నెక్స్ట్ మనకి ఫస్ట్ అసలు అంటే ఈ శాసనం ఎట్లా అనేది ఏంటి అనంటే ఇప్పుడు ఫస్ట్ సింధు నాగరికత కాలం ఉంది కదా! ఆ కాలంలో ముద్రికల పైన ఉన్న ఒక చిత్రలిపి శాసనం అంటాం దాన్ని. అంటే ముద్రికలు ఉన్నాయి కానీ బట్ ఏంటి అనేది ఎవరు చెప్పలేకపోయారట. వాటిని మనం భారతదేశంలోని తొలి శాసనాలుగా పరిగణిస్తాం. బట్ అది ఎవరు చదవలేకపోయారు. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అనంటే భారతదేశంలో తొలి శాసనాలుగా ఎవరు చదవలేకపోయినది అనంటే సింధు నాగరికత కాలం టైంలో ఉన్న చిత్రలిపి శాసనం. బట్ అశోకుడు వేసిన శాసనాలు 3వ శతాబ్దంలో వేసినవి అయితే పండితులు చదవగలిగారు. అది బ్రాహ్మలిపి ప్రాకృత భాషలో ఉన్నాయని చెప్పారనమాట. వాటిని అంటే ఇక్కడ బిట్ ఎలా వస్తది, పండితులు చదవగలిగిన తొలి శాసనంగా చెప్పేదేమో అశోకుడు వేసిన 3వ శతాబ్దంలో శాసనాలు. అదే ఎవరు చదవలేకపోయారు భారతదేశంలోనే తొలి శాసనాలు బట్ ఎవరు చదవలేకపోయినది ఏంటి అనంటే ఈ సింధు నాగరికత కాలంలో ఉన్న చిత్రలిపి శాసనం అనమాట. ఇప్పటికి అది ఎవరు కనుక్కోలేకపోయారట. అయితే ఈ శాసనం గురించి అధ్యయనం చేసేది బట్ ఆ లిపి గురించి కూడా అధ్యయనం చేసేది వేరువేరుగా ఉంటాయి డిపార్ట్మెంట్స్. శాసనం గురించి అధ్యయనం చేసేదైతే ఎపిగ్రఫీ అంటాము. లిపి గురించి అయితే పేలియోగ్రఫీ అని చెప్పి కూడా చెప్తారనమాట. ఇక్కడితో ఈ టాపిక్ శాసనం గురించి అయిపోయింది. నెక్స్ట్ నాణేలు, కట్టడాలు నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. అలాగే ఈ స్వదేశీ, విదేశీ వాటిలు కూడా నెక్స్ట్ క్లాస్ తర్వాత చూద్దాం.